హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. సో నీట్ యూజీ 2025 తెలంగాణ స్టూడెంట్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు సుప్రీంకోర్టు రిజల్ట్ తీర్పు వస్తుంది, ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఫైనల్గా అయితే మనకు ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్కి ఫేవర్గా వచ్చినట్లయితే ఈ ట్విట్టర్లో వచ్చినటువంటి దీన్ని బట్టి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకైతే ఇది ఒకవేళ కన్ఫర్మ్గా జడ్జిమెంట్ ఇదే విధంగా వచ్చేసి ఉంటుంది దాదాపు. సో ఇదే నిజమైతే ఇవాళ మెరిట్ లిస్ట్ ఇవాళైనా రేపైనా వెంటనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకు కేఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆల్రెడీ రెడీగా ఉంది మెరిట్ లిస్ట్, జడ్జిమెంట్ రాగానే ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడైతే మీరు వీడియోని ఒకసారి లైక్ చేయండి గట్టిగా, ఈ న్యూస్ అంతా నచ్చిన వారు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే అప్డేట్ కోసం. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే Supreme Court set aside High Court judgment which removed the requirement for 4 consecutive years. సో 9 to 12 ఉన్నదాన్ని హైకోర్టు పక్కన పెట్టింది కదా, దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అని చెప్పేది ఇక్కడ ఇచ్చారు, మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ పర్మనెంట్ రెసిడెంట్ టు సెక్యూర్ అడ్మిషన్ ఇన్ లోకల్ కోటా సీట్స్ ఇన్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్. సో అంటే హైకోర్టు ఇచ్చిన దాన్ని ఈ 9 to 12 అవసరం లేదన్నదాన్ని మాత్రం కొట్టేశారు. అంటే దాని అర్థం గవర్నమెంట్కి ఫేవర్గా ఇచ్చినట్లే దాదాపు. సో దీని పూర్తి కాపీ మనం చూద్దాం. అండ్ దాదాపుగా మనకైతే ఇది ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, ఇంకేం లేదు. మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలంగాణకు సంబంధించి. సో ఇదే అయినట్లయితే తెలంగాణ స్టూడెంట్స్కి ఇప్పుడు వచ్చే మెరిట్ లిస్ట్ మీకు ఆల్మోస్ట్ పోయినసారి అయితే 4028 వరకు ఓపెన్ వచ్చింది. సో మెరిట్ లిస్ట్ కాసేపట్లో రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, రేపు మార్నింగ్ రావచ్చు. ఇక్కడి వరకు అయితే ఓపెన్కి చాలా పక్కా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీ అయితే 9552 అండ్ బీసీబీ అయితే 4995. మీ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే ఎలాగో మెరిట్ లిస్ట్ వస్తుంది కాబట్టి. బీసీసీ అయితే 8714. ఇదంతా 2024లో అది ఫాలో కూడా ఈసారి అవ్వచ్చు. అండ్ బీసీడీ 4442 అండ్ బీసీఈ 5015. అంటే ఇప్పుడు వచ్చే మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్. సో తెలంగాణలో క్లియర్గా ఒకటే రీజియన్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఎస్సీ అయితే మనం చెప్పలేము, ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఎస్టీ అయితే 7750. సో ఒకసారి మెరిట్ లిస్ట్ రాగానే నేను క్యాస్ట్ వైజ్ క్యాల్కులేట్ చేసి కూడా వెంటనే ఒక వీడియో అయితే చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సిద్ధంగా ఉండండి. ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఫస్ట్ అయితే ఉంటుంది. సో ఇది మీరు స్పష్టంగా మీరు కూడా చూస్తున్నారు, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని కొట్టేసింది సుప్రీంకోర్టు. అంటే ఆల్మోస్ట్ 9 to 12 ఉండాల్సిందే ఇప్పుడు, ఇంకా అందులో ఎలాంటి సందేహం అయితే లేదు.